అయోధ్యలో తొలిసారిగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ పర్వదినాన ఉదయాన్నే బాలరాముడు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చాడు. స్వర్ణాభరణాలతో పద్మపీఠంపై బాలరాముడు మెరిసిపోతున్నాడు. తెల్లవారుజామున 3:30 గంటలకు మంగళహారతి ఇచ్చిన అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతి ఇచ్చారు. బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. प्रमेय कृपारत्नाकराय भगवते श्रीरामचंद्राय नमः। पयस्नानं समर्पयामि। पयस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि। पृथिव्यां पयोषधीषु पयोदिभियन्तारिक्षे परादिसाः सन्तो वैजम्मा। सर्वेषां जीवनं परं भावनं यज्ञहेतुश्च पयस्नानार्थमर्पितम्। ओम प्रमेय कृपा। అయోధ్యలోని శ్రీరాముని ఆలయంలో ఇవాళ అద్భుతం ఆవిష్కృతం కానుంది. రామనవమి వేళ బాలరాముడికి సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు సూర్య తిలకం దిద్దనున్నాడు. ఆ అపూర్వ ఘట్టం ఇవాళ సాక్షాత్కారం కానుంది. దాదాపు 4 నిమిషాల పాటు బాలరాముడి నుదిటిపై కిరణాలు ప్రసారం కానున్నాయి. శ్రీరామనవమి ఉత్సవాలకు అయోధ్య రామాలయం ముస్తాబయ్యింది. అయోధ్య ఆలయం ప్రారంభం తర్వాత జరుగుతున్న తొలి రామనవమి ఉత్సవాలు కావడంతో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి శ్రీరామనవమి రోజున సూర్యుడి కిరణాలు సరిగ్గా బాలరాముడి నుదిటిపై తిలకంగా పడేలా గర్భగుడిని ప్రత్యేకంగా నిర్మించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు శాస్త్రవేత్తల సమక్షంలో ఇందుకు సంబంధించి నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. पयस्नानान्ते शुद्धोदकस्नानं